పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు, చతుర్థంలో నీచంలో సంచరిస్తున్నాడు. జనరల్గా రాశ్యాధిపతి రాశికి చతుర్థ స్థానంలో సంచరించడం యోగకారకమే అయినప్పటికీ నీచంలో సంచరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీ జన్మరాశికి 12వ స్థానంలో ఇంకా చాతుర్గ్రహ కూటమి జరుగుతూనే ఉన్నది. 12వ స్థానంలో ఏమేం గ్రహాలంటే శనిరాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు, 4 గ్రహాలు మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో జరుగుతున్నాయి. అంటే ఏలినాటి శని ప్రారంభమైనది, దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీ జన్మరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంది. రవి జన్మరాశిలో యోగాన్ని ఇస్తాడు. 2వ స్థానంలో గురుడు యొక్క సంచారము, 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం. ఇది మేషరాశి వారి యొక్క గ్రహస్థితి. ప్రధానంగా తీసుకుంటే మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి విషయాలలో కానీ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ కీలకమైనటువంటి మార్పులు చేస్తారు. ప్రధానంగా కుజుడు అంటే భూమిపుత్రుడు, భూమిపుత్రుడైనటువంటి కుజుడు మీ జన్మరాశికి చతుర్థ స్థానం అంటే గృహస్థానము. చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారం గృహ మార్పులను సూచిస్తుంది. అంటే ఇల్లు మారటానికి కానీ లేదా గృహ యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు కానీ మెరుగుపరుస్తుంది. అలానే స్థిరాస్తులు వృద్ధి చేయటంలో కూడా అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తులు వృద్ధి చేయటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. ప్రధానంగా మీ జన్మరాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 12వ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి ధనాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ శుక్రుడికి మీనరాశి ఉచ్చస్థానం కాబట్టి ఆర్థికంగా అత్యంత అనుకూలంగా మారుతుంది. రావాల్సిన ధనం చేతికి అందటంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ చక్కగా ధనాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. తృతీయ స్థానాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలోనే సంచరిస్తున్నాడు. తృతీయాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు తోబుట్టువులతోటి కానీ మిత్రులతోటి కానీ కొద్దిగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అంటే సమస్య లేని చోట కూడా సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థానంలో పై అధికారుల నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. సమయానికి అనుకున్నటువంటి వాళ్ళే సహాయం చేయకుండా పక్కకు తప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మేషరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ జాగ్రత్తల్లో చక్కగా అంటే ఎవ్వరి మీద కూడా మేషరాశి వారు డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు చేసుకోవటం వలన సత్ఫలితాన్ని పొందుతారు. ఇంకొకటి ఏంటంటే మేషరాశికి 5వ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. ఇప్పటి వరకు ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ప్రతికూలతలతోటి ఇబ్బందులతోటి ఆందోళనతో ఉన్నారో అటువంటి వారికి ఈ 16వ తేదీ నుంచి సంతానపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. మేషరాశి వారికి విద్యా సంబంధమైనటువంటి విషయాల అనుకూలత పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో లేదా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే పని కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి పనులు సునాయాసంగా జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేసేటటువంటి వారికి పై అధికారుల నుంచి అనుకూలత పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి అడ్మినిస్ట్రేటివ్ పవర్ పెరుగుతుంది. దాంతోపాటు ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ మాసంలో స్వల్పమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇంకా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏంటంటే ఒకటి ఏలినాటి శని ప్రభావం అయినప్పటికీ 12వ స్థానంలో 4 గ్రహాల యొక్క కలయిక కొద్దిగా అనారోగ్యాన్ని అంటే స్వల్పమైనటువంటి మానసిక ఆందోళన, చర్మ సంబంధమైనటువంటి సమస్యలను సూచిస్తుంది. కారణం ఏంటంటే బుధ రాహు గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ మీకు ఇది మేషరాశి వారికి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. వివాహ ప్రయత్నాలు కనుక చేసేటట్లయితే అన్ని ప్రయత్నాలు కూడా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అలా దూరంగా వెళ్ళిపోతున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఈ మాసం 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ మాత్రము కూడా అనుకూలమైనటువంటి రోజులు కావు. అంటే ఊహించినటువంటి విధంగా నష్టాలు అనేటటువంటి కలిగే అవకాశం కూడా కలుగుతుంది.
కర్మస్థానాధిపతి అయినటువంటి శని కూడా జన్మరాశికి 12వ స్థానంలోనే రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు అనేటటువంటివి ఇంకా చాప కింద నీరులాగా మేషరాశి వారిని వెంటాడుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పై అధికారులతోటి కానీ, కొలీగ్స్ తోటి కానీ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకుండా ఉండటం చాలా మంచిది. ఆర్గ్యుమెంట్స్ వలన మేషరాశి వారు ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశం కూడా కలుగుతుందని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా మేషరాశిలో జన్మించినటువంటి పురుషులకు స్త్రీ మూలకమైనటువంటి నిందలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. డే వైజ్గా పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8 గంటల 19 నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ కఠినమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. తినదరగకపోవటం అంటే కళ్ళు వెళ్ళినటువంటి ప్రతి ప్లేస్కి మనసు వెళ్తుంది. ఆహార పదార్థాల మీద ఎక్కువగా కోరిక పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఇష్టంతో తింటూ ఉంటారు. దానివల్ల అజీర్ణ బాధలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే శరీర సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఇక్కడ ఈ రాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాలలో మీ ప్రమేయం లేకుండా అధికమైనటువంటి ధనం కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక 18వ తేదీ ఉదయం 8 గంటల 19 నిమిషాల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి మహద్భాగ్యాన్ని కలిగించేటటువంటి సమయం. కారణం ఏమిటంటే మంచిగా చక్కగా పుత్రులతోటి, మిత్రులతోటి ఏర్పడినటువంటి విరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు వృత్తిపరంగా ఎక్కడెక్కడైతే మీకు భంగం కలుగుతుందో, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కలహాలకు దూరంగా వెళ్తూ ఉంటారు. సమస్యలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఎవరికైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలమైన సమయం అని చెప్పాలి. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12 గంటల 27 నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యానుకూలత అనేటటువంటి చక్కగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. బంధువులతోటి, మిత్రుల యొక్క కలయిక బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్వల్పమైనటువంటి ప్రయత్నంతో, అప్రయత్నమైన అంటే చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యాలు అనేటటువంటి సిద్ధిస్తాయి అని కూడా చెప్పాలి. దాంతోపాటు మంచి వ్యక్తుల యొక్క కలయిక మీకు చక్కటి మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. 24వ తేదీ రాత్రి 12 గంటల 27 నిమిషాల నుంచి 22వ తేదీ రాత్రి 12 గంటల 27 నిమిషాల నుంచి 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో వ్యాపారపరమైనటువంటి స్వల్పమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. సుఖము, సంతోషము, ఆనందము, ధనధాన్య ప్రాప్తి, ప్రయాణాలలో లాభాలు కలుగుతూ ఉంటాయి. 24వ తేదీ రాత్రి తెల్లవారుజాము నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఉన్న సమయం అత్యంత కఠినమైన సమయం అని చెప్పాలి. కారణం ఏమిటంటే 25వ తేదీన మీ జన్మరాశికి 12వ స్థానంలో, 25, 26 తేదీలలో మీ జన్మరాశికి 12వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా మేషరాశి వారికి అధికమైనటువంటి ఖర్చులు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి 25, 26, 27 తేదీలు అనేటటువంటివి పూర్తిగా ప్రతికూలమైనటువంటి రోజులని చెప్పాలి. ఈ పంచగ్రహ కూటమి మేషరాశి వారికి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మేషరాశి వారి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కూడా పూర్తి కాలసర్ప దోషం అనేటటువంటి ఉంటుంది. ఈ కాలసర్ప దోషంలో ఏదైనా పనులు చేయాలన్నా కూడా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకోవటం అనేటటువంటిది చాలా అవసరం. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.